विजयोस्तु शतवत्सरान्तं दिग्विजयमन्तुङ्गि स्वर्णपताकम् क्षमयेव जयते सद्गुणोपेतम् चन्द्रन्न कीर्तिकी शुभमस्तु नित्यम्। विजयोस्तु शतवत्सरान्तं दिग्विजयमन्तुङ्गि स्वर्णपताकम् ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తరిచేరకుండా నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో రథసారథిగా అలుపన్నదేలేక శ్రమించువాడు గోదాని పరుగుల్ని కృష్ణమ్మ ఒడి చేసి మన సీమ తల్లిదా ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గొర్రెలు శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పెంటపాడు మండల అధ్యక్షుడు తిరుపతి వెంకటరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడు పాతూరు రామప్రసాద్ చౌదరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ధర్మేందర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రజెంట్ సర్పంచ్ పోతుల అన్నవరం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగం సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ముప్పటి రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కౌలూరు పరిమళ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు పితా నరసాపురం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు పసల అచ్యుతం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పార్టీ సీనియర్ నాయకులు ఎగిరి నాగబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదే రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పెద్దలు పార్టీ సీనియర్గా కోరుచున్నాం. అలాగే నరసాపురం రైతు కార్యదర్శి మధ్యపాటి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రాష్ట్ర పార్టీ విజయనగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు చిరకాల కల తీర్చే మచిలీపట్నం పోర్టు మన మల్లె మనకించి మాట నిలిపాడు సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం వీడియోనే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదేవిధంగా కృష్ణయ్యపాలెం సర్పంచ్ గారు ఎంపీటీసీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట హరిచంద్ర ప్రసాద్ గారికి వేదిక మీద రావాల్సి కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే వేదిక మీద ఉన్న పార్టీ పెద్దలకి మన ఇన్ఛార్జి బాబీ గారికి ముందుగా గ్యాస్ వంట నూనె మొత్తం నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోయి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పు సంక్షేమ పథకాల పేరుతో మనకి ఇస్తున్నారని మనం భ్రమపడుతున్నాం. ఆ అప్పు మళ్ళీ తిరిగి మనమే కడుతున్నాం. ఏ రూపంలో
కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎందుకంటే సభ మీద పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు మైక్ ఇస్తే జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుని 2 నిమిషాలే మీకు టైం ఇస్తాను. జిల్లాలో అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా గత సుమారు 2 దశాబ్దాలుగా ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి 7 లక్షల కోట్లు తీసుకెళ్ళని అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఎందులో బాగా చేశారంటే అప్పు చేయడంలో చేశారండి బాగానే. ఏ పథకం కూడా ప్రజలకి 200 రూపాయలు తీసుకెళ్ళడం మళ్ళీ దాన్ని కొట్టేస్తామని చెప్పి ముందరే తెలిసి ఆ బిల్లుని ఉపసంహరించుకున్నామని చెప్పి ఉపసంహరించుకున్నారు. కానీ కోర్టు పెద్ద మనసును చూసుకుని మన రాష్ట్రం బాగుండాలని చెప్పి రాష్ట్రాలంటే ఒకటే ఉండాలి. మాజీ కౌన్సిలర్ రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ కోర్టు పెట్టుబడి వెల్లువకు తొలిపోతూ ఇతడు చిగురన్న మొలవని నేల చింతను తీర్చకాల పంటను కియాతోటి కూర్చాడు. పసిబిడ్డ మాటకు తండ్రి అయినాడు. మన భవిష్యత్తు తన బాధ్యతన్నాడు. మన ప్రకాశములోన చీకట్లు తొలగంగా సరికొత్త వెలుగులను పంచే సూర్యుడు. అభివృద్ధి కాకయే ఆలోచనే లేని నూతనాంధ్రకు తగ్గ మార్గదర్శకుడు. సుజలం సుఫలం మా తెలుగుదేశం సుజలం సుఫలం మన తెలుగుదేశం ఎగిరింది ఎగిరింది మన పసుపు చెట్టు. బాబుజీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. బాబుజీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. మీరు మాట్లాడండి, కంటిన్యూ. బాబుజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బాబుజీ గారిని తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా. నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ. రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. గిరిజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు. ప్రతిపక్షంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు మరి ధైర్యాన్ని కోల్పోయిన విధంగా అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీకి మరి ప్రజల్లో చాలా వ్యతిరేకత రావడం, అదే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మరి పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని మనం ఇక్కడ నాయకులు సూచించిన విధంగా మనం అందరం కూడా మేడం ఇక్కడ జలహారతి ఇచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ అందరితో పాటు ఆనందంగా ఉందండి. మేడం ఇక్కడ మామూలుగా ఇక్కడ ప్రజలు ఇంతవరకు కృష్ణా జలాలు వస్తాయని కల్లా కూడా అనుకోలేదు. తెప్పించింది నిర్వహించవలసిందిగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పొరుగు వెంకటేశ్వరరావు గారిని కోరుతున్నాను. నాయకుడు పూడి బాలాజీ గారు అలాగే బసల శ్రీకృష్ణ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. పూడి బాలాజీ గారు, శ్రీకృష్ణ గారు.
మాట్లాడాలి. హలో, బాబీ గారు పర్మిషన్ ఇస్తే నేను మీతో మాట్లాడతాను. ఆయన ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు మాట్లాడండి. ఎందుకంటే నేను మరి చాలా మీటింగ్లు చేస్తుంటాం. ఎందుకంటే మామూలుగా అందరూ మాట్లాడాలి. ఇక్కడ మొదట నేను మైకి తీసుకున్నానంటే మీ అందరినీ పలకరించాలని ముందు. ఎందుకంటే నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. మీరు కొత్త, నాకు కొత్త కాదు, నేను మీకు కొత్త కాదు. తెలుసు కదా, మనం మొదటి నుంచి వైద్యలక్ష్మి గారి నుంచి కూడా మీ తాడేపల్లిలో ఎదిగాను నేను. ఎన్నో సందర్భాల్లో మీ తాడేపల్లిగూడు తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడింటికి నేను వెళ్ళాను. అవునా కదా? అవును కదా, అంత అనుభవం ఉంది మనకి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనం అందరం కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో అభిమానించారు. నేను కూడా పార్టీ కోసమే పనిచేశాను ఎక్కడ చేసినా. మరి ఈరోజు నేను ఇంతమంది అభిమానం పొందానంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ముఖ్యంగా ముందుగా మరి ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి మీరు ఇచ్చేసిన మహిళలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహిళలందరూ కూడా మరి బాగా ఎదగాలి, రాజకీయాల్లో కానీ వాళ్ళు చేసే బిజినెస్లో కానీ ముందుండాలి. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో పనిచేయాలి. ప్రతి మహిళ మన భారతదేశానికి ఈ కార్యక్రమాలన్నీ మన ప్రజల్లో తీసుకెళ్ళి మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి కార్యకర్త కానీ నాయకుడు కానీ మనందరం పనిచేసి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందనేది మరోసారి తెలియజేస్తుంటూ, మరి వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎందుకంటే మన అబ్జర్వర్గా వచ్చిన ప్రసాద్ గారు కూడా ఉన్నారు. అలాగే మన బాబీ గారు కానీ ప్రతి వేదిక మీద ప్రతి నాయకుడికి పేరు చెప్పలేదు అనుకోవద్దు. ప్రతి నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రెస్ వారికి, ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామాలు వచ్చిన నాయకుడికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, మీ అభిమానానికి ఇక్కడ యువత, మౌన యువత ఉంది, రాష్ట్ర యువత ఉంది, రైతు అధ్యక్షులు ఉన్నారు, టీఎన్సీసీ కంపెనీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇక్కడికి రావటం, వాళ్ళందరూ మమేకమై పార్టీని బలోపేతం చేసే విధంగా వాళ్ళకి యాక్టివ్గా ఉండడం చాలా సంతోషం. అలాగే మన మౌలూరు బాబీ గారు వెంట మీరందరూ ఉండి తప్పనిసరిగా పార్టీని, మనం తెలుగుదేశం పార్టీని రాబో కాలంలో మున్సిపాలిటీ కానీ అసెంబ్లీ కానీ కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అభిమానం చూపించిన మీ అందరికీ ఇంత అభిమానించి గౌరవించి మీ అందరికీ కూడా నా నోటి మాట రావట్లేదు, చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తుంటే, ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నేను ఎంతవరకు ఉపయోగపడతానో అంతవరకు మీ అందరికీ నేను ఉపయోగపడతానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటున్నాను. ఎంతో మంది ఏదో చేస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ అభిమానంగా, రాజశేఖర అభిమానులుగా పనిచేసి ఈరోజు పరిపాలన విధానం చూసి విరక్తి చెంది తెలుగుదేశం పట్ల, మనం చేసే పోరాటాల పట్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై మరి జట్లపాలెం గ్రామం నుంచి చంద్రశేఖర్ అనే యువకుడు మరి ఇప్పుడు కూడా నిరంతరం కృషివరుడు, ఎంతో పెద్ద ఎత్తున అక్కడ ఎన్నికల్లో కానీ పార్టీ బలోపేతం చేస్తున్న వైఎస్ఆర్సీపీకి పనిచేసిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి విరక్తి చెందే విధంగా పరిపాలన ఉన్నటువంటి ఈరోజు పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం పార్టీ శ్రీ సీతాలక్ష్మి గారి నాయకత్వంలో జాయిన్ అవ్వాలని చెప్పి జాయిన్ అవ్వడానికి పెద్ద ఎత్తున ఊరేగింపు వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈ యొక్క జాయినింగ్ కనుక గంధం సతీష్ గారు, తిరుపతి వెంకట్రావు గారు, పుట్టి రాజీ గారిని సంబంధించి మరి సాధారణంగా వాళ్ళని ఆహ్వానిస్తాం. తిరుపతి వెంకట్రావుని మాట్లాడుతూ
కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా దొరక పెట్టిన సర్కరోళ్ళ నుండి గనులు తవ్విన ఘనుల కళ్ళ నుండి చడామడా మన వనరులు దోచిన చరిత్రహీనుల నుండి కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా పగలు మన ఆడపిల్లలకు రక్షణ లేదు పంట పనులు జర చేద్దామంటే మరి కరెంటు లేదు పోనీ చదువుకు పోదామంటే ఫీజులు కట్టే పాలన లేదు పోనీ చదువుకు పోదామంటే ఫీజులు కట్టే పాలన లేదు మానిపోయిన ఇలాంటి స్థితి నుండి కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా ఆత్మహత్యలకు ముగింపు లేదు రోగులెవ్వరికి ఆసుపత్రులలో చికిత్స లేదు యువకుల విద్యకి శక్తికి తగ్గ ఉద్యోగం ఇచ్చే కంపెనీ లేదు యువకుల విద్యకి శక్తికి తగ్గ ఉద్యోగమిచ్చే కంపెనీ లేదు అంతకంతకి ధరలు ఇలాంటి స్థితి నుండి కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా అలాగే యువత అధ్యక్షుడు తమ్ముడు గంధం సతీష్ గారికి అట్లాగే రవి గారికి అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విష ప్రచారం చేసి ఈ రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోయింది ఈ రాష్ట్రానికి ఏదో అఘోరం జరిగిపోతాడన్న విధంగా ప్రచారం చేసి వేల కోట్ల డబ్బులు చెల్లించి అసత్య ప్రచారాలతో కాలక్షేపం చేసి వాళ్ళ అబద్ధపు మాటలతో అసత్య ప్రచారాలతో అధికారంలో వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు చేసిన వాగ్దానాలన్నింటినీ ఇవాళ అన్నిటికీ రావాల్సినటువంటి గ్రాంట్లు వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 76,000 కోట్ల రూపాయలు దిగమింగి తన పేరు చెప్పుకొని జగనన్న ఆ తోడు ఈ తోడు అని దొంగ మాటలు చెప్పుకుంటూ
కాలక్షేపం చేస్తున్నాడు, మన డబ్బులే మనకిచ్చి ఆయన పేరు పెట్టుకుని వాళ్ళ నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఏదైతే ఉందో ఆ రోజు ఇచ్చిన హామీలు మీరందరికీ గుర్తుంది. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడా? ఇవ్వాలని ఇవ్వలేదు. మరి ఎందుకు చేస్తా ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉన్నారో దాంట్లో కూడా మోసం చేశాడు. ఏదైతే ఇవాళ మహిళా దినోత్సవం, మా మహిళా తల్లులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు. ఇస్తున్నాడమ్మా? ఏ ఒక్కరికైనా వస్తుందా? ఇక 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడికి కూడా ఆ రోజు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఏ ఒక్కరికి రావట్లా. మరి మీకు ఎవరైనా వస్తే ఎవరైనా చెప్పండి. అటువంటిది ఏమీ లేవు, ఓన్లీ పూటకపు వాగ్దానాలు. ఇక ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం మరి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పల్లె వాతావరణం, చక్కటి